ఓకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మాతో మా హృదయంలో నువ్వే మాట్లాడండి. ఇప్పుడు పాట వినబోచుండగా నీవే తోడై నడిపించండి. ఆత్మకార్యాలు నువ్వే జరిగించండి. పాట వినబోచుండగా, వాక్యం చెప్పబోచుండగా నీవే తోడై నడిపించి గొప్ప కార్యాలను జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మా గ్రేసీ నా భార్య వచ్చి ఆమె ఒక సాంగ్స్ పాడుతుంది, విందాం. అందరికీ ప్రేరణ. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వెలుదిరుగా. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీ వెలుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వెలుతిరుగా. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నీ వెలుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వెలుతిరుగా. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీ వెలుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వెలుతిరుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. చక్కటి సాంగ్స్ విన్నాం. ఇప్పుడు చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మాతో మా హృదయంలో నువ్వే మాట్లాడండి. వాక్యం చెప్పబోచుండగా నా నోటికి నీవే బూరగా ఉండి, ముఖ్యంగా సాతాను వెతకపోకున్నట్లు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను, శక్తిని, ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు కలుగునుగాక. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఇక్కడ
శిష్యులతో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధుడై తిరిగి లేచినాక ఈ మాటలు వివరిస్తూ ఉన్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే ఏ శక్తి పొందుతారంటే పరలోక సంబంధమైన శక్తి పొందుతారని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన శక్తులు వేరు, దేవుడిచ్చే శక్తి వేరు. అంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ ముందు ఉంటే పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు నీ పట్ల జరుగుతాయి. చాలామంది జీవితంలో పరిశుద్ధాత్ముడు లేకుండానే ఎన్నో విధాలుగా ప్రయాసపడతా ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థనకు జవాబు వస్తుందేమో, కానీ పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండాలి. యేసయ్య ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. యేసయ్య ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని ఆ యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకొని ముందుకొచ్చాడో, పరిశుద్ధాత్మ పౌరం ఆకారం వల్లే యేసయ్య మీదికి దిగినట్లు మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో ఉంటాడంటే, ఎవరైతే యేసయ్య మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి మీదనే పరిశుద్ధాత్ముడు ఉంటాడని ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షుల ఉందురని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు యేసుక్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉంటావు. యేసు కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలంటే, యేసు కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. అంటే ఈ లోక సంబంధమైన సాక్ష్యాలు వేరు, ఈ లోక సంబంధమైన సాక్ష్యాలు వేరు. అంటే నాకు మేలు చేశాడు, ఈ బాధ నుండి విడుదల చేశాడు, ఎన్నో సమస్యల నుండి నాకు విడుదల చేశాడు, నా పంత తీరిపోయింది, నాకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు అని అంటూ ఉంటారు, చెప్తా ఉంటారు సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలు వేరు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు యేసయ్య కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు యేసయ్య కొరకు సాక్ష్యం ఇస్తావంట. అంటే ఈ రోజులో కొంతమంది ఏం చేస్తారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, బలమైన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. సువార్తను ప్రకటిస్తేనే నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటారనుకుంటారు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతావు. మరి పేతురు కానీ, యోహాను కానీ, మళ్ళా పౌలు కానీ ఎవరైనా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క భక్తులు ఏం చేశారంటే ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా! క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చారు. అంటే క్రీస్తు కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే నీలో ఏం కావాలంటే, నీకు తోడుగా ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండాలి. హల్లెలూయా! మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమంతట భూదిగంతల వరకు నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే భూదిగంతల వరకు నీ క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా! ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడక ఒక మేఘ ఆయనను కొనిపోయాను. ఈ మాటలు చెప్పుచుండగానే ఆయన ఆరోహణం అయిపోయాడు. అంటే ఆయన కంటికి కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఆకాశంలో నుండి వచ్చాడు, మళ్ళీ ఆకాశం మీకే వెళ్ళిపోయాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో పెట్టిండు, అంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా పెట్టిండు. అంటే ఇన్ని రోజులు
పేతురుతో తిరిగాడు, యోహానుతో తిరిగాడు, అందరితో శిష్యులతో 12 మంది శిష్యులతో తిరిగాడు. కానీ పరిశుద్ధాత్ముడు స్వయంగా అప్పుడు యేసుక్రీస్తేమో బయటుండి వాళ్ళతో మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. మరి యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముని నీలో పెట్టాడు, అంటే నీ హృదయంలో పెట్టాడు, అంటే నీలో పెట్టి ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తు కొరకు ప్రకటించేటట్టు పరిశుద్ధాత్ముడు నీలో పెట్టాడు. అందుకని మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ రోజులో నాకు పరిశుద్ధాత్ముడు అవసరం లేదు, పరిశుద్ధాత్మ నాకు అవసరం లేదు, వాక్యం ఉంటే చాలు, ప్రార్థన ఉంటే చాలు అని అనుకుంటా ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు పాపాలు ఒప్పుకోగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే క్రీస్తు కొరకు నువ్వు బలంగా ప్రకటించగలుగుతావు. అందుకని పరిశుద్ధాత్ముడు మనకు అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే పెంతెకోస్తును పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకోస్తు దినం అంటే ఏంటిది? 50వ రోజు. ఆ చోట ఏం చేస్తున్నారంటే అందరూ ఒక చోట కూడి ఏం చేస్తున్నారు? క్రీస్తును ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? యేసయ్యను ఆరాధిస్తున్నారు, యేసయ్యను మహిమపరుస్తూ ఉన్నారు. అంటే యేసయ్య చెప్పాడు, ఏమని చెప్పాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఆరోహణం కాకమునిపై చెప్పాడు. ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తే మీరు శక్తి పొందుతారు, పరిశుద్ధాత్మ వస్తే మీరు శక్తి పొందుతారని ముందుగానే చెప్పాడు. చెప్పి ఆరోహణం వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే 120 మంది మేడ మీద కూర్చొని ఏం చేస్తున్నారు? క్రీస్తును ఆరాధిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతా ఉన్నారు. ఈ రోజులో పరిశుద్ధాత్మను కొరకు కనిపెడతలేరు. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, రకరకాల ఈ శరీర సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మను మాత్రము వెతకరు. పరిశుద్ధాత్మని వెతకాలి అంటే ఎట్లా వెతకాలి? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆ ప్రభుని వెతికినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 2వ వచనంలో, అప్పుడు వేగముగా వించు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండెను. అప్పుడు వేగముగా వించు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండెను. అంటే వేగముగా వచ్చాడంట పరిశుద్ధాత్ముడు. గాలి వల్లే వచ్చాడు, ఒక ధ్వని వల్లే వచ్చాడు. ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు ఒక గాలిలాగా వచ్చాడు. గాలిలాగా వచ్చి ఆ 120 మంది మేడ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. పరిశుద్ధాత్ముడు ఏ విధంగానైనా రావచ్చు. రకరకాలుగా పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఆవరిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ 120 మంది మీదకి ఏ విధంగా వచ్చాడంటే బలమైన ఆత్మతో, బలమైన గాలితో ఆకాశం నుండి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే ఆకాశంలో నివాసం చేస్తూ ఉంటాడు. ఆయనకి భూ సంబంధమైన వాటి మీద ఆలోచనలు లేవు. పరిశుద్ధాత్ముడికి ఆయనకి ఏ ఆలోచనలు అంటే పరలోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. అంటే క్రీస్తును ప్రకటించేటట్టు నీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నువ్వు క్రీస్తుని వివరించగలుగుతావు, క్రీస్తుని ఆయన మాధుర్యాన్ని వివరించగలుగుతావు. ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా.
మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడ్డదంట. వారికి కనబడ్డది అగ్ని జ్వాలల వల్లే. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారంట. అందరూ 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ ఆత్మ వారి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడే. అన్య భాష అంటే దేవుని యొక్క భాషలు, ఈ లోక సంబంధమైన భాషలు కాదు. అవి దేవుని భాషలు, ఆ పరలోక సంబంధమైన భాషలు. ఆ పరలోక సంబంధమైన భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన భాషలు వేరు, పరలోక సంబంధమైన భాషలు వేరు. అందుకనే మనం ఏం చేయాలంటే పరలోక సంబంధమైన భాషలతో నింపబడాలంటే బలంగా మనం ప్రార్థన చేయాలి. ఈ 120 మంది ఏ విధంగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉన్నారో అదే విధంగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెడుతూ ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలంటే, ఆత్మతో నింపబడాలంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నింపబడాలి. అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. అంతే, ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మతో ప్రతి నిత్యము మనం ఏం చేయాలంటే ప్రార్థనలో కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ పరిశుద్ధాత్ముని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి దిగుతూనే ఆ యేసయ్యను ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతావు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ యేసయ్యని జ్ఞాపకం చేసుకుని ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభా, నీ యొక్క ఆత్మతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి, నీ మహిమతో నింపబడాలి, నీ కృపతో నింపబడాలని నిత్యము ప్రార్థన చేయాలి. మరి స్టెపెన్ కూడా, బైబిల్లో ఉన్న స్టెపెన్ 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు, బలమైన ఆత్మతో నింపబడ్డాడు స్టెపెన్. అదేవిధంగా పేతురు కూడా ఆత్మతో నింపబడ్డాడు. ఒకనాడు పిరికోడు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అప్పుడు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. నువ్వు ధైర్యవంతుడిగా నువ్వు మార్చబడాలంటే, నీలో పిరికితనం పోవాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఈ రోజులు ఎంతోమంది దురాత్మల చేత, అపవాది శక్తుల చేత ఎంతోమంది భయపడుతూ ఉన్నారు. అపవాది శక్తుల ద్వారా ఎంతోమంది భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. కారణం ఏంటంటే దురాత్మలు భయపెట్టిస్తూ ఉంటాయి. అనారోగ్య విషయంలో కావచ్చు, అప్పు విషయంలో కావచ్చు, ఇంకా దేని విషయంలోనైనా కావచ్చు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే భయపెట్టిస్తూ ఉంటాడు మనల్ని. అందుకని భయాల నుండి నువ్వు విడుదల పొందాలంటే ఆత్మ కావాలి, ఆత్మ సహాయం కావాలి. అంటే పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. మరి అదేవిధంగా అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో హల్లెలూయా 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటుందంటే, అయితే ఆయన అనగా ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. అంటే యేసు ప్రభు చనిపోక ముందు, మరణము వెళ్ళక ముందు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అయితే ఆయన అనగా పరిశుద్ధాత్ముడు, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. అంటే పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. ఆయన పేరేం పేరు? సత్యస్వరూపి. హల్లెలూయా. ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చిన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఈ రోజుల్లో ఏ సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ అర్థం కావడం లేదు. అందుకని మనం ఏం చేయాలంటే సత్యస్వరూపైన ఆత్మను మనం పొందుకోవాలి.
ఆ సత్య స్వరూపైన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నీ మనసులోకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వేమవుతావంటే సర్వ సత్యంలోకి నువ్వు నడిపించబడతావు. అంటే ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం లేకపోతే మనం ఏం చేస్తామంటే ఏది అసత్యమైన బోధ, ఏది దురాత్మల బోధ మనకు అర్థం కాదు. ఎన్నో బోధలు వచ్చినాయి, ఈ లోకంలో ఎన్నో బోధలు వచ్చినాయి, రకరకాల బోధలు వచ్చినాయి. ఈ రకరకాల బోధలు వచ్చినాయి కాబట్టి ఈ రకరకాల బోధలు ఏం చేస్తున్నాయి అంటే క్రీస్తులోనికి నడిపిస్తలేవు ఆ బోధలు. ఒకరు అంటారు తండ్రి కుమారు అంటారు, ఒకరు యేసుక్రీస్తు నామం అంటారు, ఒకరేమో మేరీ మాతనే దేవత అంటారు, రకరకాలుగా అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ లేడంటారు. ఇక రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. వాళ్ళకు నోటికి వచ్చినట్టు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే అయితే ఆయన సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపడట. సత్యంగా అసత్యమైన బోధన మనకు చెప్పాడు పరిశుద్ధాత్ముడు. అంటే సత్య స్వరూపైన ఆత్మ అసత్యాలు బోధించాడు, సత్యమైన మాటలే బోధిస్తాడు. ఆ సత్యమైన బోధ మనం వింటూ ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఏది చెప్పాలో, ఏ విధంగా ఏది చెప్పాలో అంతా పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి, నీ మనసులోకి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ దగ్గరికి దిగాలే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి దిగితే అప్పుడు ఏమవుతావంటే నీవు క్రీస్తుని ఇంకా తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. తానంతట తాను ఏమి బోధింపక వేటిని వినును వాటిని సంభవించే సంగతులను మీకు తెలియజేయును. వేటిని వినును బోధించి సంభవో సంగతులను మీకు తెలియజేయను. అంటే జరగబోయే సంగతులు, యేసు ఏ విధంగా రాబోతున్నాడు, సునాములు ఎట్లా రాబోతున్నాయి, భూకంపాలు ఎట్లా కలగబోతున్నాయి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడే నీ దగ్గర ఉండి బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే జరగబోయే సంగతులన్నీ మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ ఆత్మ నీలో ఉండాలి. అంటే ఈ రోజులలో TV9 కానీ TV5 కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు తెలుసుకొని న్యూస్ ఇస్తారు. ఇక్కడ భూకంపం కలిగింది, అక్కడ సునామీ కలిగింది, అక్కడ ఇంతమంది చనిపోయారు, అక్కడ ఇంతమంది చనిపోయారు, ఇన్ని రోగాలు వస్తున్నాయి, అన్ని రోగాలు వస్తున్నాయి అని తెలుసుకొని న్యూస్ తెలుసుకొని జరగబోయి చెప్తా ఉన్నారు. అంటే జరిగినాయి చెప్తా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఒక 2026 కావచ్చు, 2027 కావచ్చు, 2028 కావచ్చు, 2029 కావచ్చు, 30 కావచ్చు, 2029 కావచ్చు, 4-5 సంవత్సరాల కింద 4-5 సంవత్సరాల ముందు జరగబోయేది కూడా నీకు చూపిస్తాడు. అంటే జరగబోయేటన్నిటి నీకు తెలియజేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఆయన జరగబోయేటి బయలుపరుస్తాడంట. మనకు బైబుల్ ఉంది. యేసయ్య ఈ విధంగా రాబోతాడు, ఆ విధంగా రాబోతాడు, 666 వస్తుంది, ఆయన క్రీస్తు వాడు వస్తాడు. ఇక ఇవి మాత్రమే తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీ మనసులో ఉంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతుండ. అంటే పరిశుద్ధాత్ముడు నీతో ప్రతి క్షణం మాట్లాడుతుండ. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఇంకా జరగబోయే సంగతులు నీకు చెప్తాడట. జరగబోయే సంగతులన్నీ నీకు వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వైపు
మనం తిరుగుదాం. అంటే యేసయ్యలో ఏ ఆత్మ పనిచేసింది? పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పౌలు కానీ పేతురు కానీ వీళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు కాబట్టి వాళ్ళు జరగబోయే వాటిని తెలుసుకొని వివరించుకొని రాశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను చూసుకున్నప్పుడు ఆయనకి ఏ విధంగా తెలుసు? అంత్యక్రీస్తు వాడు వస్తాడు, 666 వస్తుంది, యేసుక్రీస్తు యూదా గోత్రం వల్ల సింహం వల్ల వస్తాడు. ఇవన్నీ ఎట్లా తెలుసు వాళ్ళకు? అంటే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తుని వివరించాడు, ఈ విధంగా రాబోతున్నాడని. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నీ రోగాలన్నీ బయటపరుస్తాడు. నువ్వు బలహీనుడేమో, నీ రోగాలన్నీ బయటపరుస్తూ ఉంటాడు. అందుకే నీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. దేవుని కృపతో మనం నింపబడాలి. దేవుని ఆలోచన చేత మనం నింపబడుతూ ఉండాలి. ఈ రోజుల్లో నువ్వు ప్రార్థన చేస్తలేవేమో, పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడి జీవిస్తలేవేమో, పరిశుద్ధాత్ముడు నాకు అవసరం లేదని నువ్వు అంటున్నావేమో. ఏ రాత్రి నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడు, దేవుని ఆత్మతో నింపబడు, దేవుని క్రియలతో నింపబడు, దేవుని అభిషేకంతో నింపబడు. భక్తులంతా దేవుని ఆత్మతో నింపబడ్డారు. వారు ఏ విధంగా ఆత్మతో నింపబడ్డారో నువ్వు ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇక లాస్ట్ వచ్చిన ఏమంటుండంటే, హల్లెలూయా, ఇక్కడ 13వ వచనంలోనే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యముకు సర్వసత్యంలోనికి నేను నడిపిస్తూ ఉంటాడు. మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక, తానంతట తాని సొంత బుద్ధులు లేవు పరిశుద్ధాత్ముడికి. వేటిని వినునో వాటిని వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. బోధిస్తాడంట పరిశుద్ధాత్ముడు, బోధిస్తాడంట. పరిశుద్ధాత్ముడు నీ దగ్గర కూర్చొని, నీ దగ్గర ఉండి నీకు బోధించి వివరించి జరగబోయే సంగతులన్నీ నీకు తెలియజేస్తాడంట. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? అందుకని అపోస్తలులు 120 మంది చూసుకున్నప్పుడు వాళ్ళు మేడ మీద కూర్చొని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని కృపతో నింపబడ్డారు, దేవుని అభిషేకంతో నింపబడ్డారు. కాబట్టి దేశాన్ని కదిలించారు, దేశాలే కదిలించారు. కారణం వాళ్ళలో పరిశుద్ధాత్మను పనిచేశాడు. అందుకని మనలో ఎవరు పనిచేయాలి? పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. నువ్వు ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తే అప్పుడు యేసుక్రీస్తుని ఇంకా ఎక్కువ వివరించగలుగుతావు, దేశాన్ని నువ్వు కదిలించగలుగుతావు. ఈ రోజు మనం ఇంత స్థాయిలో ఉండడం కారణం ఏంటంటే, మనం ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు సహాయం లేడు మనకు. ఆత్మ సహాయం ఉంటే ఆత్ముడే, పరిశుద్ధాత్ముడు నీ పక్షంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయంతో మాట్లాడతావు, నీ మనసుతో మాట్లాడతావు, నీ తలంపులతో మాట్లాడతావు, రకరకాలుగా మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వేరే పని ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నానా రకాలుగా మాట్లాడి ఆయన సేవ చేయించుకుంటాడు. ఎవరి సేవ? యేసయ్య సేవ చేయించుకుంటాడు. అందుకని పరిశుద్ధాత్మ సాయం మనకు కావాలి. కాబట్టి ఆయన వెంబడిద్దాం. ఈ 120 మంది ఏ విధంగా ఆత్మతో నింపబడ్డారో, ఏ విధంగా దేవుని అభిషేకాన్ని ఏ విధంగా పొందుకొని ముందుకు సాగారో, ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన, ఈ వాక్యము దేవుడు దించిన కాక చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. మరి ఆత్మ లేని వారికి ఆత్మను దయచండి, శక్తి లేని వారికి శక్తిని దయచండి. నీ కృపతో నింపబడాలా. మరి సర్వసత్యంలోకి నడిపించబడాలంటే ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధ ఆత్మ సహాయం కావాలా, సత్యస్వరూప ఆత్మ మాలోకి రావాలా. గొప్ప కార్యాలు జరిగించి నిన్ను వెంబడించే పాత్రగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.